సంస్థతో నిబంధనల ఉల్లంఘనకు భారీ ఆక్రమణలు. శ్రీనిధిలో అసలు ఏం జరుగుతుంది? 2009 2010 సంవత్సరం కంటే ముందుగా మావాడు పోరాటమే చేస్తుండే దీనిపైన. మైక్రో ఫైనాన్స్ సంస్థలు వడ్డీ వ్యాపారుల ఆగడాలతో ఎంతోమంది పేద మహిళలు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వం తరఫున అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రతినిధులుగా కొప్పుల రాజు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ అందరికి ఇచ్చిందిలే. 14 సంవత్సరాలుగా ఒకే పోస్టులో 70 ఏళ్ళ రిటైర్డ్ ఉద్యోగి విద్యాసాగర్ రెడ్డికే ఎందుకు ఇప్పటికీ 70 సంవత్సరాలు అయినా కూడా ఆయన కనీసం నడవలేని స్థితిలో ఉన్నా కూడా ఆయనకే ఎందుకు ఇస్తున్నారంటే మన రెడ్డి కదా ఇవ్వాలి కదా. మరి మన రెడ్డోళ్ళు చంపిన మనం ఉండాలి కదా. ఈ కులం కూడుబెట్టదురా నాయన, కులము కూడుబెట్టదు. నువ్వు దీన స్థితిలోకి పో, నీ కులపోడు ఒక్కడన్నా వస్తే ఒట్టు, నేను చెప్తున్నా గ్యారంటీ. అన్నా నేను ఇట్లా పైకి రావాలో ఒక సంస్థ పెట్టుకుంటాను, చిన్న హెల్ప్ అడుగు నీ కులపోలను ఎవడైనా చేస్తాడు. ఇక అక్కడో ఇక్కడో ఒక్కడు ఉంటాడు. నేను ప్రజావాయిస్ పెట్టేటప్పుడు కూడా మా కులపోలను కూడా చాలామందిని అడిగిన. వాళ్ళు రోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటారు పొద్దున్న లేస్తే మేము చేస్తాం అది ఇది అని. నాకు ఒక చిన్న స్క్రీన్ ఇప్పియండి అన్న, 1,50,000 పెట్టే అంటే ఒక్కడు ఫోన్ ఎత్తలేక మళ్ళా ఇట్లుంటుంది. తర్వాత ఇక కష్టాలతో చిన్న స్క్రీన్ కాదు పెద్ద స్క్రీనే పడుకున్నా. అడ్రస్ లేని ప్రభుత్వ ఎంక్వైరీ జీవో 523 మహిళల సొమ్ము ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం, తిరిగి మళ్ళీ రెన్యువల్కు ప్రయత్నాలు, ఉద్యోగుల సమస్యలు అనేకం ఉన్నాయి. మహిళా డిపాజిట్లపై శటగోపం, బాధితుడే ఉన్నాడు. శ్రీనిధిలో అసలు ఏం జరుగుతూ ఉంది ఒకసారి రాముతోనే మాట్లాడదాం. రాము ఒక్కసారి చెప్పండి ఇక అసలు ఏం జరుగుతుంది మొత్తం స్టోరీ. అయితే రీజన్ ఏంటంటే ఈయనకు 14 సంవత్సరాల నుంచి రిటైర్డ్ వ్యక్తిగా కొనసాగడానికి ఈయన అనర్హుడు. కాబట్టి మేము గత 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా కూడా ఈ విషయం కూడా అనేక యూట్యూబ్ ఛానల్లో కానీ అనేక న్యూస్ ఛానల్లో కానీ అనేక ప్రెస్ నోట్లో కానీ ఇలాంటి పేపర్లలో వచ్చినా కూడా ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం అనేది ఇది రేవంత్ రెడ్డికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము పదే రిక్వెస్ట్ చేసినా కూడా రిక్వెస్ట్ చేయకుండా మళ్ళీ 70 ఏళ్ళ ఈ పెరాలసిస్ వచ్చిన విద్యాసాగర్ రెడ్డిని మళ్ళీ రెన్యువల్ ఇవ్వడం అనేది మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే మీరు రెన్యువల్ ఇస్తుర్రు. దీని వెనకాల ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి, తర్వాత వీళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ పావులు కలుపుతూ ఈయనకు రెన్యువల్ ఇచ్చడం జరుగుతుంది. ఎంత దారుణమైన విషయం అని అంటే ఒక పెరాలసిస్ వచ్చిన వ్యక్తికి ఆల్రెడీ ఆయన మీద ఎంక్వైరీ జీవో ఉంది, 523 ఎంక్వైరీ జీవో ఉంది. ఎర్రబల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సిఎస్ఆర్ ఫండ్స్, ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు తదితర అంశాలపైన ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులను అక్రమంగా టర్మినేషన్ మొత్తం సంబంధించిన జీవో ఎంక్వైరీ ఇచ్చి కూడా ఎంక్వైరీ జీవోను సీతక్క గారు ఒక చిత్తు కాయంతో పక్కకు పడేసి మళ్ళీ రెన్యువల్ ఇవ్వడం అనేది ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి లేదు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా ఏకైక వ్యక్తి విద్యాసాగర్ రెడ్డి కొనసాగుతున్నట్టు రికార్డు నన్ను ఎవ్వరు తీసేయలేడు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వ సీఎంలు మారినా కూడా నన్ను ఎవరు తీసేయలేరని చెప్పేసి విద్యాసాగర్ రెడ్డి అంటుండు. దీనికి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? నేను నల్లమల పులి అని అంటుండు కదా. నేను నల్లమల పులి అయితే ఈ ముసలి పిల్లిని నువ్వు ఎందుకు తీసేయలేకపోతున్నావు? నువ్వు నల్లమల పుల్లి కాదు, నువ్వు నల్లమల గండు పిల్లివి. నేను ఒక నల్లమల బిడ్డగా చెప్తున్నా. నేను పదే మీకు రిక్వెస్ట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పిన, గడీలు గులగొట్టినామని చెప్పేసి ఇప్పుడు నువ్వు జూబ్లీస్ ప్యాలెస్ కట్టుకొని అపాయింట్మెంట్ ఇంతవరకు ఇవ్వలే. 2.5 సంవత్సరాలు అయింది. ఇన్ని పేపర్లు వస్తున్నా కూడా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? దీనిపైన మంత్రి సీతక్క ఎందుకు మౌనంగా ఉందో ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకోవడానికి ప్రభుత్వం మీది లేదు. అసలు రాము ఒక్కటి నాకు అర్థం కాదు ఏంటంటే ఇటు జరుగుతుంది. శ్రీనిధి అసలు ఏం చేయాలి? శ్రీనిధిలో ఉద్యోగులు ఏం చేయాలి? అసలు శ్రీనిధి దేనికోసం పెట్టిళ్ళు? శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క ఉంది, అదే దాంట్లో శ్రీనిధి ఉంది. ఈ శ్రీనిధిలో ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన విద్యాసాగర్ రెడ్డిని ఇంకా కొనసాగిస్తున్నారు.
కేవలం రెడ్డి అనే కొనసాగిస్తున్నారు, అది పక్కన పెడదాం. అసలు ఇంట్లో జరుగుతున్న అవినీతి ఏంది? శ్రీనిధి వాళ్ళు అసలు ఏం చేయాలి? అసలు శ్రీనిధి వాళ్ళు మహిళలకు లోన్లు ఇచ్చి రికవర్ చేయాలి. మెయిన్ పార్ట్ ఇది. మహిళా సాధికారత ఏదైతే ప్రభుత్వం 1 కోటి మంది కోటీశ్వరులు చేస్తామని అంటుందో అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు ద్వారా ఇది 2011లో ఏర్పడింది. అప్పుడున్న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం తదితరులు అందరూ కృషి వల్ల ఇది మైక్రో ఫైనాన్స్ అన్ని సంస్థలు పేద ప్రజలు పట్టి పీడిస్తున్నాయని చెప్పి ఒక మంచి సంకల్పంతోన ఈ శ్రీనిధి సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి సంస్థలో అనేక అక్రమాలకు చోటు చేసుకుంటున్నాయి. ఓకే, అనేక అక్రమాలకు చోటు చేసుకుంటున్నాయి. ఈ అక్రమాల పైన విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి నేను శుద్ధపూసనని చెప్పుకుంటాడు తప్ప ఆయన ఈ వ్యక్తి పెరాలసిస్ వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా శ్రీనిధి ఎండీనా ఇప్పుడు? శ్రీనిధి ఎండీనా? శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి. మరి 70 సంవత్సరాలు వచ్చినోనికి ఎట్లా ఉద్యోగం ఇస్తారా నాయన? 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ కావాలి కదా. బెనిఫిట్ల మీద బెనిఫిట్లు, ఎక్స్టెండ్ల మీద ఎక్స్టెండ్లు. ఎవడు దొరుకుతలేడా విద్యాసాగర్ రెడ్డి తప్ప? రాష్ట్రంలో వేరే రెడ్డిలే దొరుకుతలేరా? సరే పోనీ రెడ్డి వర్గాలకు పక్కన పెట్టు, ఓ పేద రెడ్డికి చెప్పినా మంచిరెడ్డికి. మంచిరెడ్లు చాలామంది ఉన్నారు కదా రాష్ట్రంలో, ఉద్యోగస్తులలో మంచిరెడ్లు ఉన్నారు కదా. మరి అటువంటి మంచిరెడ్డికి చెప్పినావు, ఇటువంటి దుర్మార్గుడికి ఇచ్చి పెరాలసిస్ వచ్చినవాడికి ఇచ్చి ఆ 70 సంవత్సరాల నుంచి ఏం చేయి? 70 సంవత్సరాలు వచ్చింది, పెరాలసిస్ ఉంది, మాట్లాడలేడు, ఏం చేయలేడు. వాడికి ఎండీగా ఇస్తే వాడు ఏం బిగుతున్నాడు ఇప్పుడు? నిబంధనలు నాకు పంపిస్తున్నట్టున్నావా? ఇది అది సాఫ్ట్ లేకు, ఇది ఓకే. ఒక నిబంధనలు లేవు, అన్ని పాతర జాతర. ఇగో సీతక్కకి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రామటువంటి బిడ్డలు మీ నల్లమల బిడ్డనే రేవంత్ రెడ్డి ఏదైతే నల్లమల అని చెప్పుకుంటున్నదో అదే నల్లమల బిడ్డని తీసుకొచ్చినాం. పోరాటం చేస్తుండు యువకుడు. ఆ యువకుడికి అండగా ఉండాల్సిన ప్రభుత్వ వర్గాలు కావచ్చు దుర్మార్గమైన స్థితిలోకి పోతూ ఉన్నారు. ఎవడు క్వశ్చన్ చేస్తారు రాబా? ఇంకా అవినీతి ఒక శాఖలో జరుగుతుందని ఎవడు క్వశ్చన్ చేస్తారు యువకులు కాకుంటే? ఎటుపోతుంది వ్యవస్థ? సీతక్క, దీన్ని నేను ఇలాంటి అక్రమాలన్నిటిని లేవనెత్తినప్పుడు నన్ను పిలుచుకొని ఏం జరుగుతుంది, ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి నన్ను అడగాలి. కానీ విద్యాసాగర్ రెడ్డి చెంచాలను వెలిపించుకొని పుష్పగుచ్చాలు ఇప్పించుకుంటా వీళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటా ఇది ఆగస్టులో మీటింగ్ పెట్టిన సీతక్క గారు విఎల్ఆర్ ఇంతవరకు రాలేదు శ్రీనిధికి. వడ్డీ లేని రుణాలు ఇంతవరకు శ్రీనిధికి ఇవ్వలేదు. కానీ వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోగా రీసెంట్గా మెంబర్స్ ఏవైతే వడ్డీ లేని రుణాలు మెంబర్స్ లోన్ తీసుకొని కట్టకుండా ఎవరైతే పెండింగ్లో ఉంటారో అనివార్య కారణాల వల్ల పెండింగ్లో ఉన్నందుకు ఈ తెలంగాణ రాష్ట్ర మహిళలు ఓటేసిన పాపానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఈ రకంగా ఫ్లెక్సీల మీద వేస్తారు మహిళలకు. మీ గ్రామంలో శ్రీనిధిలో అప్పు తీసుకొని చెల్లించకుండా బకాయిలు ఉంటే ఇలా సంఘం అప్పులు కట్టకుండా ఎగ్గొడుతున్న వారి వివరాలు ఫ్లెక్సీలో వేస్తారు. ఇక మనం ఇదే మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. 1 కోటి మంది కోటీశ్వరులు, మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం. నల్లమల్ల పుల్లి అంటే అదే నల్లమల్ల బిడ్డ. ఇగో గిట్లా మీరు చేసేది గిది దుర్మార్గం రా నాయన. శ్రీనిధిలో అనేక అక్రమాలు జరుగుతుంది. అరే మంచి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఉన్నదని గొప్పలు చెప్పుకుంటుండే ఆ సీతక్క పట్టించుకోదు. సీతక్క మొత్తం నువ్వు కూడా కరప్టెడ్ అయిపోతున్నావేంది? గన్ను పట్టిన సీతక్క ఎట్లుండాలక్క? మంత్రి పదవి రాగానే మొత్తం అయిపోయిందా? ప్రజలే అవసరం లేదా మంత్రి పదవి వస్తేగా? కొద్దిగా మొండి బకాయిలపై ఆర్ఆర్ అస్త్రం. జిల్లాలో 39.34 కోట్లు పెండింగ్. ఇది శ్రీనిధిదే. ఇగో ఇజ్జుడు శ్రీనిధి బకాయిలపై కొరడా. వసూలుకు రెవెన్యూ రికవరీ చట్టమే ఉపయోగిస్తున్నారు. 1.50 కోట్లు దుర్వినియోగం. అక్రమాలకు పాల్పడుతున్న ఇదేంటిది ఆర్పీలు, వివోఏలు, ఆర్పీలు అక్రమాలకు పాల్పడుతున్నారంట. అయితే ఇక్కడ రీజన్ ఏంటంటే ఒక్కొక్క విలేజ్లో దాదాపు 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఫ్రాడ్ అయిందని ఈయననే పేపర్లు రాయిస్తుండు. ఈ ఆర్ఆర్ ఇది కొరడా ఎందుకు చేపిస్తుండ అంటే మనం వీడియోలు చేపిస్తున్నాం, న్యూస్ పేపర్లు వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాడు, ఒక్కొక్క వీళ్ళ చెంచాలను పిలిపించుకొని మీటింగ్ పెట్టి
ఒక్కొక్క జిల్లాలలో మీరే నేను వేస్తే మళ్ళీ నేను చెప్తా కదా ఇక్కడ స్టేట్ మొత్తం వేస్తే నేను చెప్తా కాబట్టి మీరే వేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇట్లా ఈ రకంగా వాళ్ళ డిస్టిక్లలో ఇట్లా వేస్తుండ్రు. శ్రీనిధి పైన ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగిస్తుంది. ఆర్ఆర్ యాక్ట్లో ఏం చెప్తున్నానంటే ఆస్తులు జప్తు చేయొచ్చు అని చెప్పింది తప్పించి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు వేయడము. ఫ్లెక్సీలు ఏమన్నారా ఆర్ఆర్ యాక్ట్లా మహిళలను కోటీశ్వరులు చేస్తాం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తాం, కానీ అదే మహిళలు పైసలు కట్టకపోతే ఫ్లెక్సీలు ఏమని ఆర్ఆర్ యాక్ట్లో చెప్పిందా రేవంత్ అన్న నీకు? ఆర్ఆర్ యాక్ట్ అంటే మన రేవంత్ రావు ఇదే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఆర్ఆర్ యాక్ట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డికి తెలవాలి కదా. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతాడు, మళ్ళీ వీడిని నేనే ఉంటాను. వీడిని ఏముంది, ఎవడొస్తే వాని కాళ్ళు మొక్కుతాడు. వాడు ఎట్లుంటాడు రా భాయ్? ఫస్ట్ విద్యాసాగర్ రెడ్డిని రిమూవల్ చేయండి అక్కడి నుంచి. వాడికి ఆస్కారమే లేదు కదా. 58 సంవత్సరాలకు ఉద్యోగుడు రిటైర్డ్ అయితే వాడు 70 సంవత్సరాలు పెరాలసిస్ వచ్చినోడు ఏం చేస్తాడు శ్రీనిధికి? మంత్రి సీతక్క గారు మీరు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారు? ఒక్క శాఖ కూడా కరెక్టర్ లేకుండా ఉన్నదా మీ దగ్గర ఉన్న శాఖలు ఏదైనా? జెన్యూన్గా మా అటువంటి వాడు రామటువంటి వాడు చెప్తే దాన్ని జర సోచాయించండి, మీకే మంచి జరుగుతుంది, మీకే మంచి జరుగుతుంది. ఇదేంది అప్పు తీర్చకపోతే 30, ఇవన్నీ శ్రీనిధి. ఇవన్నీ మహిళల సంక్షేమానికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం. తొలి ఏడాది ఇప్పుడు ఈ వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రుణాలను మళ్ళా తీసుకోవడమే శ్రీనిధి లక్ష్యం. పొరపాటున ఎవరైనా అటు ఇటు అయితే ఫ్లెక్సీలు వేస్తారంట గ్రామాలల్లో. మంచిగానే ఉన్నది. ఇప్పుడు సీతక్కది ఏంది ఇలా కథ? సీతక్క ఏంటంటే సీతక్క దీనిపైన ఇంతవరకు యాక్షన్ తీసుకోదు. కనీసం మీటింగ్ పెట్టి ఆమె శాఖ ఆమె మంత్రి ఈమె శాఖలో వేం నరేందర్ రెడ్డి జోక్యం చేసుకుంటాడు. వేం నరేందర్ రెడ్డి ఏంది ప్రభుత్వ సలహాదారు. ఇలాంటి బ్రోకరేజం చేయమని చెప్పేసి పేదల సొమ్మును పేదల సంస్థపై మీకు ఏం అవసరము? కోకాపేట భూములు జాలవు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు జాలవు, ఏమీ మీకు జాలవు. అసలు ఉండేదే మనిషి బతికేదే 100 సంవత్సరాలు. ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఈ పేద ప్రజల వసూలు తగిలి మీరు 2 సంవత్సరాల్లో అట్టర్ ఫ్లాప్ కొట్టుకొని వెళ్తారు. గత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంటే మంచిగా ఉన్నాడేలాగా చేసింది రేవంత్ రెడ్డి. ఇంత చిత్తశుద్ధి లేకుండా మీరు ప్రతిపక్షంగా నిన్న కూడా వెలుగుమెట్ల అడిగి పోయి మా పృథ్వీరాజ్ అనే పాటలు పాడుతుండ్రు. పోతవురో రేవంతు మా పేదల ఉసురు దాగి పోతవురో రేవంతు అని పాటలు వస్తున్నాయి. ఊరికేనే రావు. మా ఆడ బిడ్డల ఉసురు దాగి పోతవురో రేవంతు అని పాటలు వస్తుంది. ఖచ్చితంగా వీడు మహిళలు సొమ్ము తిన్నాడు కాబట్టి వీనికి పెరాలసిస్ వచ్చింది. విద్యాసాగర్ రెడ్డి 100% అనుభవించిన వారా నాయన విద్యాసాగర్ రెడ్డి. ఇంకా నువ్వు ఎండిగా ఎట్లా నీకు అర్హత ఎక్కడి నుంచి ఉన్నది అంటున్నాం. సీతక్క మీరు ఆన్సర్ చెప్పండి. విద్యాసాగర్ రెడ్డికి ఏ అర్హతతో శ్రీనిధిగా ఎండిగా పెట్టినావు? మీకు ఏ అర్హత ఉందో ఒకసారి చెప్పండి చూద్దాం. 70 సంవత్సరాలు వచ్చినోనికి పెరాలసిస్ వచ్చినోనికి ఎండిగా ఎట్లా మీరు అపాయింట్మెంట్ చేసిందనే చెప్పండి. ఎక్స్టెండ్ ఎట్లయితున్నాడు వాడు? ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుంటా ఎట్లయితున్నాడు? బీఆర్ఎస్లో వాడే, కాంగ్రెస్లో వాడే. ఏం దుర్మార్గం ఇది? ఒక పీడిఎఫ్ పంపించండి. ఆ పీడిఎఫ్ అంతేనా? పైన 2 ఎప్పుడు పంపించినావా? నిన్న పంపించిన. దీంట్లో 2 ఇదొకటి ఇదొకటి. మొత్తం దారుణం రా నాయన. వ్యవస్థలన్నీ కరప్టెడ్ చేస్తున్నారు. కనీసం ఇటువంటి వార్తలు వచ్చినా మీరు ఇంకా చర్యలు తీసుకోకపోతే ఎందుకు రా నాయన? మీరు ఉండేందుకు లేకేందుకు దీంట్లో మొత్తం కరప్టెడ్ అయినా. పేజ్ నెంబర్ ఐడియా ఉందా? అది షేర్. ఇప్పుడు మెంబర్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు 1,00,000 రూపాయలు కట్టించుకున్నారు అనుకున్నా, 1,03,000 కట్టించుకుంటారు. 1,03,000 కట్టించుకొని 2,000 అనేది షేర్ క్యాపిటల్ అమౌంట్. ఇది షేర్ క్యాపిటల్ అమౌంట్. 1,000 రూపాయలు అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది.
ఆ ఇన్సూరెన్స్లో స్కాములు జరిగినాయి. ఈ షేర్ క్యాపిటల్ 6 years లోపల ఇస్తామని చెప్పారు మహిళలకు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. 6 సంవత్సరాలు దాటిపోయింది, 10 సంవత్సరాలు కావడానికి వస్తుంది, ₹1 ఇవ్వలేదు మహిళలకు. ఇది 631 కోట్లు ఉన్నాయని ఈయననే చెప్తుంది. ఇది అఫీషియల్, ఇది ఎంసీమిటీ అఫీషియల్. క్రోర్స్లలో RS క్రోర్స్లలో షేర్ క్యాపిటల్, టోటల్ షేర్ క్యాపిటల్ శ్రీనిధిలో 631.40 కోట్లు ఉన్నాయంట. అది మహిళలకు చెందాలి. రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదా, చేసుకోపోయి ఏం చేసుకున్నావు. ఇంకా వీళ్ళ ఇట్లనే సంపాదించేది రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఇటువంటి లొసుకులను ఇవన్నీ లోపలికి పోయి ఎవడు చేస్తాడా. రామో యువకుడు కావచ్చు పోరాటం చేస్తుండు, ఇటువంటి ఎవడు చేస్తాడు. ఇవన్నీ అప్పనంగా లోపలేసుకుంటారు మంత్రి గారు, అధికారులు అందరూ లోపలేసుకోవడానికి. ఇవి ఫస్ట్ ఆ దుర్మార్గుని తీసేయండి మీరు, ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు. ఇవి 631 కోట్లు మహిళలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా మహిళల పైన ఆర్ఆర్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తావు? నువ్వు మహిళలకు ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నీ ఎంక్వైరీ జీవో ఇవ్వని అడగాలి. నువ్వు స్కాములు చేసుకుంటా, నువ్వు డబ్బులు దొబ్బేసుకుంటా, మహిళలు కట్టలేదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కలో గంజో తాగి ఇప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళందరూ కట్టాల్సిన అనివార్య కారణాల వల్ల ఏదో బాగాలేకపోతుంది. ఇప్పుడు అందరు కట్టింటారు కదా ఇన్ని కోట్లు వచ్చినవి, ఎవరు కట్టలేదు అసలు సంస్థనే పడిపోతుంది అన్నప్పుడు నువ్వు ఆర్ఆర్ యాక్ట్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి ఇద్దరు కట్టకపోతే వాళ్ళని ఫ్లెక్సీలు వేస్తాము. తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిన ఏ ప్రభుత్వం కూడా మనగడలో సాగించదు, అది 100%. ఇంత ఘోరం ఆరా నాయన. సీతక్క అంటే మొత్తం అన్నిటి మీద రియాక్ట్ అవుతుంది అంటే. ఇవాళ డిపాజిట్లు మహిళలతో 934 కోట్లు డిపాజిట్లు కట్టించుకున్నాడు మహిళలతో. ఒక మహిళా సంఘానికి లోన్ కావాలంటే 7,200 కట్టించుకుంటాడు. 7,200 కట్టించుకొని నేను 6 years తర్వాత దీన్ని రిటర్న్ ఇచ్చేస్తాను మీకు అని చెప్తాడు. ఆ 7,200 ఒక్కొక్క సంఘం 7,200 ఇవి మొత్తం 934 కోట్లు అయింది. ఇక చూసినావా కథ. మహిళా సంఘాలకు లోన్లు ఇస్తాం అంటే ఒక్కొక్క మహిళా సంఘం 7,200 రూపాయలు కట్టాలి ఒక్కొక్క మహిళా సంఘం. ఆ మహిళా సంఘాలు 7,200 ఒక్కొక్క మహిళా సంఘం కట్టిన పైసలు ఎంత అయింది తెలుసా? 934.19 కోట్లు. 934.19 కోట్లు అయినాయి. ఇవి ఆ మహిళలకు చెందవు. రిటర్న్ చేస్తా అంటారు, రిటర్న్ రావు. క్యాపిటల్ షేర్ రాదు, ఈ డిపాజిట్ రాదు. ఇంకోటి అన్న, ఈ షేర్ క్యాపిటల్ అమౌంట్ సంకల్ప ఇవి ఉన్నాయి కదా, ఇవి దాదాపు 200 కోట్లు ఉంటాయి. ఈ 196 కోట్లు ఉంది, అది 195 కోట్లు ఉంది. అయితే ఇక్కడ ఇది సంకల్ప డిపాజిట్లు ఏంటంటే మహిళలకు సంబంధించిన అవి ఉంటాయి కదా, వరి ధాన్యాలు కొనుగోలు చేస్తే ఐకేపీ సెంటర్స్, దాంట్లో వచ్చిన కమిషన్ 45% శ్రీనిధిలో పెట్టాలని చెప్పేసి అప్పుడున్న సందీప్ సుల్తానియా ప్రిన్సిపల్ సెక్రటరీని అప్పుడు దీనిలో డిపాజిట్ చేసింది. డిపాజిట్ చేసిన అమౌంట్ ఒక్కరికంటే ఒక్కరికి కూడా డిపాజిట్ ఇవ్వలేదు, రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళు మహిళా సంఘాలు ఇప్పుడు అవి ఐకేపీ సెంటర్లు నడిపించుకోవాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతారు, సరే దీని గురించి మాట్లాడండి, మీరు ఎందుకు మాట్లాడతలేరని. దీని గురించి ₹1 రిటర్న్ ఇవ్వలేదు. అంటే శ్రీనిధిలోకి వెళ్తావి అని అంటే, శ్రీనిధిలోకి వెళ్ళినవి అని అంటే మళ్ళీ తిరిగి రావు, శ్రీనిధి అన్న ఒక ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇది ప్యూర్కి అసలు కమర్షియల్ బ్యాంక్స్ వేరే, ఇది ప్యూర్లీ ఉమెన్స్ బ్యాంక్. ఇది దేశంలోనే మొట్టమొదటి మహిళల బ్యాంకు. మహిళల బ్యాంకులో డిపాజిట్లు ఏమో 934 కోట్ల డిపాజిట్ ఉంది. వాళ్ళ షేర్ క్యాపిటల్ డబ్బులు కోట్లలో ఉన్నాయి, అవి రావు. వాళ్ళు ఇక ఐకేపీ సెంటర్ నుంచి దీంట్లోకి పెట్టాల్సిన డబ్బులు రావు. అన్ని డబ్బులు దాదాపు ఎంత ఉన్నాయి రాము? మొత్తం దాదాపు 1,500 కోట్ల రూపాయలు. 1,500 కోట్లు. నేను 1000 కోట్లు అందాం అనుకున్నా. 1,500 కోట్లే శ్రీనిధి. దాదాపు మొత్తము 5,300 స్కామ్ జరిగింది 1,500 కోట్ల దగ్గర. 5,300 5,600 కోట్ల అవుట్ స్టాండింగ్. దాదాపు 20 కోట్ల మందికి లోన్స్ ఇచ్చినవి. 1,500 కోట్లు శ్రీనిధిలో స్కామ్ జరిగితే ఎండి మాట్లాడాడు, దానికి సంబంధించిన మంత్రి సీతక్క మాట్లాడారు, శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి మాట్లాడాడు. అసలు వాడు అన్ఫిట్ మా దృష్టిలో. 70 సంవత్సరాలు ఎండి ఎట్లా కొనసాగిస్తున్నారు అని అడుగుతున్నాం. పెరాలసిస్ వచ్చిన క్యాండిడేట్ ఎండి ఏం చేస్తాడు శ్రీనిధికి అని అడుగుతున్నాం. మెల్లగా కార్ల నుంచి దిగి కుర్చీలో కూర్చొని ఇట్లా సంతకం పెడితే అయిపోయింది అనుకున్నారా? అరే మంచి రెడ్డిలు ఉన్నారా నాయన. నికార్స్గా పేద ప్రజల వైపు కొట్లాడుతున్న రెడ్డిల కండి ఇవ్వండి మీకు అంత ప్రేమ ఉంటే.
అదే అసలు సామాజిక న్యాయం అనేది ఉండాలన్న. రెడ్డిలకి ఎందుకు ఇవ్వాలి? డిఎండి రెడ్డి ఉండే, ఎండి రెడ్డి ఉండే, డీజీఎం కూడా రెడ్డి ఉండే, పై స్థాయిలో అందరూ రెడ్డిలే ఉండాలా? అంటే సామాజిక న్యాయం ఏంది అంటే అందరు రెడ్లేనండి. ఇది గమ్మత్తుందా? ఇక మరి శ్రీనిధిలా పై స్థాయిలో ఒక్క ఎస్సీ ఓడు ఉండడు, ఒక్క ఎస్టీ ఓడు ఉండడు, ఒక్క బీసీ ఓడు ఉండడు, ఒక మైనార్టీ ఉండదా? అంటే చదువుకున్న వాళ్ళు ఓన్లీ రెడ్లే చదువుకున్నారా రేవంత్ అన్న? ఆయన ఎలక్షన్ ముందరనే చెప్పిండు మన రెడ్లకు అందరికి 10 ఎకరాలు ఉండాలి ఒక్కొక్కరికి, తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ మన రెడ్డిలో ఉండాలి, మొత్తం మన రెడ్డిలతోనే సాగాలని చెప్పేసి ఆయన ఎలక్షన్ బిఫోరే చెప్పిండు. ఈ కులగజ్జి సీఎంగా మారిండు. కులపిచ్చున్నాడు ఎవడు పైకి వచ్చినట్టు చరిత్రలో ఒకసారి అవుతారు కానీ రేవంత్ రెడ్డి, నేను చెప్తున్నా కదా, వేం నరేందర్ రెడ్డిని దీనిలో జోక్యం చేసుకోకుండా, ఇది నేను చాలా సీరియస్ చెప్తున్నా. ఇప్పటి వరకు అయిపోయిందని కాదు, మళ్ళీ రినివల్ ఇస్తానంటే ఈ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున అవుతుంది. నాకు ఒక్కటి అర్థం కాదు రాము, అసలు ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి ఏం సంబంధం శ్రీనిధికి? వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు, ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇస్తుంటే ముఖ్యమంత్రికి ఇచ్చుకుంటాడు, ప్రభుత్వానికి ఇచ్చుకుంటాడు. అన్నిట్లా ఏలెందుకు పెడుతుండు? వరంగల్ జిల్లాలో ఏలు, సరే నీది వరంగల్ జిల్లా, ఆడ కొండా సురేఖను కొట్టాలి, సీతక్కను కొట్టాలి అని చెప్పేసి నువ్వు ఏలు పెడుతున్నావు. నీకేం సంబంధం అంటున్నావు? నువ్వు శ్రీనిధికి, ఆ శ్రీనిధి నీ శాఖ కిందికి రాదు, నువ్వు మంత్రివి కాదు కదా వేం నరేందర్ రెడ్డి. నువ్వు ఒక సహచరుడివి, రేవంత్ రెడ్డికి జైల్లో సహచరుడివి, రేవంత్ రెడ్డికి నమ్మిన బంటువు, నీకో ఇచ్చిండ్లు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావో అందరికీ తెలిసిందే. మళ్ళా ఈ శాఖలలో ఏళ్ళు పెట్టుడేందుకు కాళ్ళు? అయితే వేం నరేందర్ రెడ్డి అస్తం ఏముందని అంటే, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ తమ్ముడు, ఈయననేం దగ్గరికి తీయరు వాళ్ళు, ఆ నుంచి నడిపిస్తుండు. వేం నరేందర్ రెడ్డి పిఏకు నేను 10 సార్లు, రోజు 10 సార్లు ఫోన్ చేస్తాను. ఆయన ఫస్ట్లో ఫోన్ అయితే నేను శ్రీనిధి బయట ఉన్నా లోపల ఉన్నాయి గిట్లా అడుగుతారు ఎవరైనా పిఏ ఏమడుగుతారు? 10 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వరాలి. వీళ్ళకి మాత్రం అపాయింట్మెంట్ ఇస్తాడు. ఈ జియో ఎంక్వైరీ ఎందుకు కాలేదని చెప్పేసి రీసెంట్గా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సార్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ ఎందుకు కాలేదు సార్ అంటే ఆయన ఏమంటారు లేదు సార్, నీకేం పిచ్చి పట్టిందే, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటున్నా, ఏమనుకుంటున్నావు నువ్వు, వీని మీద వీడు కంప్లైంట్ ఇచ్చుకోవడానికి ఇది తమాషా అనుకుంటున్నావా అని అంటే, సార్ మాకు అన్యాయం జరిగింది, పేద ప్రజల సొమ్మును తిన్నాడు వీడు, ఎంక్వైరీ చేయండి సార్ అంటే, చేస్తాం, మాకేం సంబంధం ఇదంటే, మీరే కదా జియో వచ్చింది. రాము శ్రీనిధి ఎంప్లాయీగా పనిచేస్తుండే, క్వశ్చన్ చేస్తున్నాడే, అకారణంగా తీసేస్తున్నారు అందరినీ. ఇప్పుడు ఎండి విద్యాసాగర్ రెడ్డి కదా? విద్యాసాగర్ రెడ్డి, ఎండి విద్యాసాగర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధికి ఇంకో రెడ్డి డిఎండి కూడా, ఆయన కూడా ఓసీ, ఆయన రెడ్డి ఏదో తెలియదు, క్యాస్ట్ కానీ వాళ్ళ జీవోలు కానీ బయట పెట్టారు. డిఎండి ఓసీనే. ఇంకో డీజీఎం కూడా రెడ్డినేగా? రెడ్డినే, డీజీఎం కూడా రెడ్డినే. మరి శ్రీనిధిలో ఓన్లీ రెడ్డిలకు మాత్రమే ఎంట్రీ అని రాయపోయినా సీతక్క గారు మీరు రాసిచ్చిండు రేవంత్ రెడ్డి. రెడ్డిస్కు ఓన్లీ ఎంట్రీ అని రాయకపోయినావు శ్రీనిధిలో? ఎండి కాంచి మొత్తం ఇక పై స్థాయిలో ఎవడుంటాడో ఓన్లీ మన కులపోలే ఉండాలరా, కింద ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండాలి. ఎవడన్నా క్వశ్చన్ చేస్తే రామాటటువంటి క్వశ్చన్ చేస్తే వాడిని ఉద్యోగంలోకి వెళ్ళి టర్మినేట్ చేయాలి. కానీ చిన్న ట్రాన్స్ఫర్ అన్నది, ట్రాన్స్ఫర్ విషయంలో మూడు సంవత్సరాల హైకోర్టులో కేసు నడుస్తుంది. నా మీద 20 లక్షల లాయర్ పెట్టిండు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తుండు నా మీద. నువ్వేమనేస్తావు? ఆయన ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ చేసిండు, నాది ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ అని చెప్పిన నేను. కోర్టు కూడా ఫైనల్ హియరింగ్స్ ఉన్నవి, అయిపోయినాయి. నాకు పాజిటివ్ గానే వస్తుంది, నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఈయన చేసేవి నా ఒక్కని కోసం హెచ్ఆర్ పాలసీ మారుస్తుండు. హెచ్ఆర్ పాలసీ అనేది అప్రూవల్ ఉండదు, 1964 కోఆపరేటివ్ అప్రూవల్ ఉండదు, గవర్నమెంట్ అప్రూవల్ ఉండదు. ఇది సొంత రాజ్యాంగం, ఇది రెడ్డి రాజ్యాంగం. ఒక రకంగా చెప్పాలంటే ఈయన విద్యాసాగర్ రెడ్డి రెడ్డి రాజ్యాంగం, ఈయన రాజ్యాంగం ప్రకారమే తప్పది. మళ్ళీ ఆయన కనీసం రోజు ఆ కుర్చీలోనే కూర్చుంటాడు, కుర్చీలో వచ్చి కూర్చుంటాడు. 5 నిమిషాలు ఆయన మాస్క్ తీసి మాట్లాడితే ఈ ఉద్యమం మొత్తం వదిలేసిపోతున్నా నేను వేరే జాబ్. సీతక్క గారిగా ఇంతకు మించిన మాటలు ఏముండవు, నేను వదిలేసిపోతాను. మీ శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేటు, ఆ సారు గారు, ఆ రెస్పెక్టెడ్ సారు గారు ఈ మాస్క్ తీసి ఆ శ్రీనిధి ఆ ఉద్యోగస్తులతో ఒక 5 నిమిషాలు మాస్క్ తీసి మాట్లాడు అంటున్నాడు. మాట్లాడతారా? ఎండి అంటున్నాడికి అన్నీ తెలియాలి కదా. ఆరితేరిండి ఎక్కడ సంతకం పెట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడ కోట్లు కొల్లగొట్టాలని. కానీ ఎంప్లాయీస్తో ఒక 5 నిమిషాలు మాట్లాడు అంటున్నారు. మాట్లాడొస్తుందా సార్కు? మన సార్కు
సీతక్క గారు మీరు కూడా గిట్లయితే ఎట్లక్క? కింద వర్గాల బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలక్క దాంట్లో పనిచేసేది. ఎంతమంది ఉంటారు రాము మొత్తం ఎంప్లాయీస్? 737 మంది ఉంటే ఇప్పటి వరకు 274 మంది వచ్చారు. 737 మంది ఉన్నారు. 37 మంది శ్రీనిధిలో ఎంప్లాయీస్ స్టార్టింగ్ లో. ఇప్పుడు 274 మంది ఉన్నారు. 274 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఈయన అరాచకాలు తట్టుకోలేక వీడు చేసే ఇబ్బందులు గురి చేయక, అసలు వీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక దళిత అమ్మాయిని టార్చర్ చేసిన ఈ డీజీఎం వెంకటరెడ్డి అనేటోనికి మనకి శాలరీ పెంచిండు వీడు. ఒక్కనికి ఎట్లా శాలరీ పెంచుతారు? స్పెషల్ జియో కాదు, దీనిలో ఉంది, దీనిలో మొత్తం ఉంది. ఈయన శాలరీ పెంచుకోవడము, వీళ్ళకి శాలరీ పెంచుకుంటాడు తప్ప మిగతా కింది స్థాయి ఎంప్లాయీస్కి శాలరీ పెంచాడు. సంస్థ నష్టాల్లో అవుతుంది, సంస్థ మనుగడ సాధించడం కష్టంగా ఉంటుంది. కానీ విద్యాసాగర్ రెడ్డికి మాత్రం శాలరీ పెంచుకోవచ్చు, వాణి రెడ్డి అనుచర గణానికి శాలరీ పెంచుకోవచ్చు. ఇవల్ల స్కామ్లే, డాక్యుమెంట్ అన్ని స్కామ్లదే. కొద్ది డాక్యుమెంట్లు మామూలు చేతులు. ఇప్పుడు శ్రీనిధి అక్రమాలు అంటే శ్రీనిధి ఎండి అక్రమాల గురించి మాట్లాడు. మొత్తం A to Z ఎవిడెన్స్తో సహా బయట పెడుతున్నాం. శ్రీనిధికి సంబంధించిన స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఆ శాఖ కిందికి వస్తుంది. సీతక్క చేతులు ఉంది. సీతక్క ప్రజల కోసం పనిచేయాలన్నా? సీతక్క నువ్వు కూడా వాళ్ళ కోసమే పనిచేస్తావా? వీని శాలరీ 73,790 రూపాయలు ఉన్నది ఇంత ముందుకు. ఎవరైనా ఇగో సిహెచ్ వెంకటరెడ్డి అని డీజీఎం అకౌంట్స్ ఫండ్స్ ఎఫ్ఐ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అండి. వీడు ఏం చేస్తాడంటే, ఇగో ఈ డేట్ రోజు April 1 రోజు వీని తీసేసింది గవర్నమెంట్. వీని కూడా తీసేసింది, విద్యాసాగర్ రెడ్డి గారిని కూడా తీసేసింది. వీడి దొంగ జీవోలు తెచ్చుకున్నాడు అంతా. వీడు దొంగ ఎండి. వీడు ఎండి కాదు, ఇప్పుడు ఎండి కానే కాదు. ఏది అమరవీరుల స్తూపం దగ్గర చర్చకైనా సరే నేను సిద్ధం. అన్ని తీసుకొని వస్తాను నేను, యాక్ట్లు కానీ ఈ జీవోలు కానీ అన్ని తీసుకొని వస్తా. వీడి దొంగ కాకపోతే జిఐడి వెబ్సైట్ లో ఉండదు, శ్రీనిధి వెబ్సైట్ లో ఉండదు వీడి జీవో. వీనికి 73,790 రూపాయలు జీతం ఉంటాయి. వీనికి 1,15,000 జీతం పెంచడు. ఎవడు వీడు? దళిత అమ్మాయిని హరాస్మెంట్ చేసిన ఈ దొంగ నా కొడుక్కి జీతం పెంచడు. 73,700 నుంచి డైరెక్ట్ 1,15,000 చేసిందా? దళిత అమ్మాయిని హరాస్మెంట్ చేస్తే సార్కు ప్రమోషన్ ఇచ్చిండు మా సారు. దీనికి సమాధానం చెప్పాలి సీతక్క. ఒక మహిళా మంత్రి అయ్యుండి మీరు ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా మీ పని ఎవడు ఎటైతే ఏందని అనుకున్నారు. కానీ చిత్తుగా ఓడిపోతారు సీతక్క మీరు. నేను చెప్తున్నా కదా, డిపాజిట్లు కూడా రావు మీకు. వేం నరేందర్ రెడ్డికి మీ కొడుకుని తయారు చేస్తారు కదా, ఖచ్చితంగా దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఈరోజు ఎర్రబల్లి దయాకర్ రావు ఏడుస్తుండ అని చెప్పేసి, మా వల్లనే ఏడుస్తుండ అని చెప్పేసి యశస్వి రెడ్డి అక్క గారు చెప్తున్నారు కదా. యశస్వి రెడ్డి గారు ఈ తెలంగాణ మహిళల సొమ్మును తిన్నందుకు ఆ ఉసురు తగిలి ఈరోజు ఎర్రబల్లి దయాకర్ రావు ఏడుస్తుండు, మీ ద్వారా ఏడుస్తుండదు అని మీరు ప్రగల్భాలు వలిగితే బాగుండదు, మంచిగా ఉండదు. ఈ విషయం పైన యాక్షన్ తీసుకోకుండా ఉంటే బీఆర్ఎస్కి మీకు తేడా ఏముంది? మార్పు అంటే ఇదా? జీతం వీనికి రిటైర్డ్ వాడు, వీడు రేపు ఇంత అరాచకం ఉంటుందా? ఇంత అరాచకాలు ఉంటుందా? పోనీ అని చూస్తుంటే రేవంత్ రెడ్డికి నిమ్మకు నీరెత్తినట్లుగా నా రెడ్డి వాడు ఉంటే చాలు. నాకంత ఎన్ని రోజులు ఉన్నా వేస్తారా నాయన? నేను చెప్తున్నా, ఈయన నల్లమల్ల పులి అంటారు, నల్లమల్ల గండు పిల్లి. మా నల్లమల్ల గండు పిల్లు తిరుగుతుంటాయి. అదే నల్లమల్ల బిడ్డనే రామ్, ఎవరో కాదు. ఇప్పుడు ఏం చేస్తే 1,500 కోట్లు మొత్తం ఫ్రాడ్ అయిపోయింది. మొత్తం నేను చెప్తున్నా కదా, బయటికి రాలే. రేవంత్ రెడ్డి దీనిపైన ఎంక్వైరీ చేసిండు 523. ఆ ఎంక్వైరీని పూర్తిగా పారదర్శకంగా వీళ్ళు తీసేసి జరిపిందంటే ఖచ్చితంగా వీడు జైల్లో ఊసలు లెక్క పెడతాడు. ఇది 100% నేను రాసిస్తాను. ఇది కానీ ఎంక్వైరీ జరగకుండా మీరు ఇట్లానే కంటిన్యూ మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత ఇగో వీనికి ఏమో వీని రిటైర్డ్ ఓన్కి రెడ్ ఓన్కి వీనికి పెన్షన్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ 1,80,000 వచ్చాయి కదా. అదే ఒక మేనేజర్ అసిస్టెంట్ ఒక ప్లేస్కి పంపిన మీకు ఆ ప్లే స్లిప్లో ఒక అసిస్టెంట్ మేనేజర్ 7 నుంచి 8 మండలాలు చేస్తాడు. 7 నుంచి 8 మండలాలు చేసే అసిస్టెంట్ మేనేజర్కు 6,000-7,000 జీతం ఉంటుంది. నీవు పెంచుకుంటేనేమో సంస్థ నష్టాల్లో ఉండదు. పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కింది స్థాయి ఎంప్లాయీస్కి మాత్రము జీతాలు వేస్తే సంస్థ నష్టాల్లో ఎట్లా ఉంటుంది?
నీకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 ఎకరాల భూములు ఉన్నందుకు నీకు శాలరీ ఎందుకు పెంచాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ మహిళలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి నీ తాత జాగిరి కాదు సంస్థ విద్యాసాగర్ రెడ్డి. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు బిడ్డ. నేను చెప్తున్నా కదా, నువ్వు కుర్చీ దిగాలే, జైలుకి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా ఈ రెండు జరిగేంత వరకు కూడా వదిలిపెట్టాను. నా ఒక ప్లేస్కి పంపి వాట్సాప్ ఇది ఇక ఇది ఎంత శాలరీ ఉంది వీళ్ళకి, ఎంత వస్తుంది? ఇది శాలరీ ఓన్లీ బేసిక్ 6,890 రూపాయలు వాళ్ళకి బేసిక్. ఇక స్పెషల్ ఎలవెంట్స్, ఇవి శాలరీ ట్రావెల్, శాలరీ కావు అసలు. ఫీల్డ్ ట్రావెల్ అంతా కలిసి 17,160 రూపాయలు వస్తుంది. మంచిగానే వస్తుంది. బేసిక్ శాలరీ 6,890 రూపాయలు. మంచిగానే ఉంది సార్. పే స్లిప్స్ గింత జనవరి పే స్లిప్ 2026 ఇది. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. ఏడుంది సెక్రటరేటా? ఓకే. ఈయన 7 నుంచి 8 మండలాలు చూస్తాడు ఈయన. ఓకే. అసిస్టెంట్ మేనేజర్ చూస్తే ఈయనకు శాలరీ పెంచితే సంస్థ నష్టాల్లో అవుతుంది, కానీ ఈయన కులపోళ్ళకు శాలరీ పెంచితే సంస్థ మంచి. ఇప్పుడు ఏం చేస్తే శ్రీనిధి రోడ్డున పడుతుంది ఒకసారి చెప్పండి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, రేవంత్ రెడ్డికి దీనికి శ్రీనిధి సంస్థకు మహిళా ఐఏఎస్ని పెట్టాలని పదే మేము రిక్వెస్ట్ చేసినాము. కానీ మా రిక్వెస్ట్ని మీరు తుంగలో నొక్కుతుర్రు. ఏది కూడా మా పరిగణలోకి తీసుకుంటలేదు. మేమేమో అల్లటప్పాలాగా రోడ్లో తిరిగి చేస్తలేము. విత్ ఎవిడెన్స్తో సహా పెడుతున్నాము. గిన్ని గానే ఉన్నాయా? 1 కాదు 2 కాదు, ఇవన్నీ పేపర్లే, మొత్తం ఎవిడెన్స్లే. ఇవన్నీ మొత్తం ఎవిడెన్స్తో వచ్చినాం. ఎవిడెన్స్ లేకుండా మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న ప్రభుత్వంపై నిందలు వేయాల్సిన అవసరం మాకేం లేదు. మీరు రోడ్ల మీద తిరుగుతున్నాము. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా పేద మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతిని ఫ్లెక్సీలలో వేస్తే మాత్రము తెలంగాణ సమాజం ఊరుకోదు. రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు తలుపులు మూసుకొని సీరియల్ కట్టుకున్నారా అని ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రము తగిన మూల్యం చెల్లించుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీరు విద్యాసాగర్ రెడ్డి గారిని తొలగించి వాన్ని గొరగొర ఈడ్చుకుంటూ ఎందుకు తొలగించమంటున్నారంటే ఊరికేనే కాదు, 2019 నుంచి 2023 వరకు జీవో లేకుండా విద్యాసాగర్ రెడ్డి చేసిన అరాచకాలు మొత్తం లిస్ట్ అవుట్ అయినాయి. 1 కాదు 2 కాదు, వాడు చేసే అరాచకాలు మొత్తం ఉన్నాయి ఎవిడెన్స్తో సహా. శ్రీనిధి స్త్రీల కోసం పనిచేయాలా? శ్రీనిధి మొగోళ్ళ కోసం పనిచేస్తుందా? శ్రీనిధికి ఒక మహిళా ఐఏఎస్ను పెడితే తప్పేందే? శ్రీనిధి ఎండీని ఒక మహిళను పెడితే తప్పేందా? కాంగ్రెస్లో లేరా మహిళలు? 70 సంవత్సరాల పెరాలసిస్ వచ్చినోడే విద్యాసాగర్ రెడ్డే మంచిగా ఉన్నాడా మీకు? ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతున్నాము. మేము ఏం చేస్తారని అనుకున్నాం, రాబోయే 10-15 రోజుల్లో రోజుకొకటి న్యూస్ పేపర్లు వస్తే ఒక వీడియో వస్తే కంపల్సరీ ఈ రాష్ట్ర మేధావులందరితో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా ఈ నెల మే వరకు ఆయన జీవో ఎంక్వైరీ ఉందని మీరు అనుకుంటున్నారు, అది దొంగ జీవో. వాడిని ముందే తొలగించి మీరు ఈయన ఎంక్వైరీ చేయలేదనుకో, రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వము ఖచ్చితంగా కూలిపోతుంది. మహిళల యొక్క ఉసురు తగిలి మీరు ఖచ్చితంగా కూలిపోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయినా కూడా ఓపికతో పట్టినాం. అన్న రేవంత్ అన్న, నేను మీ డిస్టిక్కే అన్న, మన నల్లమల్ల అన్న అని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేసినా కూడా నా రిక్వెస్ట్ కానీ నా యొక్క విన్నపాలు కానీ మీకు బూడిదలో వచ్చిన పన్నీరు అవుతున్నాయి తప్ప ఏ రోజు కూడా పిలుచుకొని అపాయింట్మెంట్ ఇచ్చి మీ అంశాలు లేవనైతే మీకు చిత్తశుద్ధి, మహిళలను కోటీశ్వరులను చేయాలనే చిత్తశుద్ధి మీకుంటే నన్ను పిలుచుకొని ఈ అరాచకాలను అన్నింటిని అరికట్టేవాళ్ళు. మీరు ఎంత లేట్ చేసినా కూడా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరే వస్తుంది తప్పించి ఇంకేం కాదు. విద్యాసాగర్ రెడ్డి నీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా, నిన్ను జైల్లో పెట్టేంత వరకు ఈ పోరాటం మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. నీ తాత జాగిర్ కాదు నువ్వు ఉండడానికి 15-14 సంవత్సరాల నుండికే. ఈయన ఏమంటాడు అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా నన్ను ఏం బీకలేడని అంటాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఉండబట్టి? 14 సంవత్సరాల నుంచి ఒకే స్థానంలో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎట్లా కొనసాగుతూ ఉన్నాడు విద్యాసాగర్ రెడ్డి అని అడుగుతున్నాం. కాంగ్రెస్లో ఉన్న ఎవరైనా ఆన్సర్ చెప్పే గట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, మేము కూడా వస్తాం సెక్రటరీకి కెమెరాలు పట్టుకోండి. అరే మహిళవై ఉండి సీతక్క శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి శ్రీనిధిలో ఇన్ని అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటే, దొంగ జీవోలు బయటకు వస్తూ ఉంటే ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు?
జీ హుజూరే నమల బతుకు కూడా గన్ను పట్టిన బతుకు జీ హుజూరే, పైసలకు కకృతి పడ్డ ఈ దుర్మార్గుల జీ హుజూరే అయితే ఇక వాళ్ళకు మీకు తేడా ఏముందక్క? అదే ఒక నార్మల్ పర్సన్ అన్న, ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ వీడు నన్ను ఏం బీకలేడు, ఏ ముఖ్యమంత్రి వచ్చినాడంటే సోయి ఉండాలి కదా రేవంత్ రెడ్డికి. ఈయన ఏం చేస్తున్నారు, నల్లమల పులి బిడ్డ నన్ను పాటలు రాపించుకొని నేను పులిని తొక్కుకుంటూ వచ్చినా అని అన్నప్పుడు, పులి అన్నప్పుడు మీ సామాజిక వర్గాన్ని నువ్వు పులిగా కనిపించవా? మీ సామాజిక వర్గం ముందర నువ్వు పిల్లి అవుతావా? వీన్ని తీసేయడానికి నీకు ఎందుకు అంత చిత్తశుద్ధి లేకుండా బిహేవ్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి? సీతక్క అనేసి సీతక్కను పిలిపించుకొని మాట్లాడండి, ఏం జరుగుతుందో చెప్పండి, దీన్ని ఇష్యూని షార్ట్అవుట్ చేసుకోండి అని చెప్పండి. మీరు ఇన్వాల్వ్ కాండి. ఒక ముఖ్యమంత్రిగా మీకు ఆ బాధ్యత ఉంటుంది. మైక్ దొరికింది కాదని చెప్పేసి ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నాం, మేము మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పుకుంటా ఈ ప్రగల్భాలు వలకడం కాదు. మహిళలను కోటీశ్వర్లు చేసే మాట ఎటుందో కానీ 1 కోటి మంది మహిళలు మాత్రం కోట్ల రూపాయల లూటీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇవి ఉత్తి మాటలు బంద్ చేసి ఖచ్చితంగా విద్యాసాగర్ రెడ్డిని తొలగించి బయట ఎవరైతే ఏ ఉద్యోగం అయితే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవాలి. ఖచ్చితంగా శ్రీనిధికి VLR వర్తింపజేయాలి. శ్రీనిధి